వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మనం జూబ్లీ హిల్స్లోని ఉలవచారు రెస్టారెంట్లో ఉన్నాము. తెలుసు కదా, షెఫ్, సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు ప్రతిరోజు మనకి చక్కటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు. మరి ఈ రోజు ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి గారు హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. హాయ్ అండి. యాదగిరి గారు ఏంటి ఇవాళ ఏం స్పెషల్ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది బాగా. ఇప్పుడు పంటలు అంటే టమాటాలు బాగా వస్తుంటాయి. అవునవును. సీజనల్కు తగ్గట్టుగా మనం వంట చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నా సాంప్రదాయం. అంటే నేను అవును, మీరు ఎప్పుడు అదే ఫాలో అవుతూ ఉంటారు కదా. అవును, ఈరోజు కూడా దానికి ఫాలోయింగ్గా ఈరోజు ఇప్పటి వరకు రుచి చూడు ప్రేక్షక మహాశయులందరికీ అంటే ఉలవచారులో కూడా నేను లాంచింగ్ చేయకుండానే మీకోసం ఫస్ట్ టైం ఇప్పుడు ఉలవచారుల్లో ఇంట్రొడ్యూస్ చేయకుండా మా ఆడియన్స్ కోసం ఇక్కడ చూపిస్తున్నారు. అవునండి. సూపర్ అండి. ఓకే, అందుకే ఈ రుచి చూడు ప్రేక్షకులందరికీ టమాటా కోడి కూర. సో యాదగిరి గారు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? టమాటా కోడి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేయండి. చికెన్ 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, వెల్లుల్లి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్, టమాటా చాపింగ్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. తయారు చేయ విధానం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యము మిమ్మల్ని ఎన్నో ఎపిసోడ్స్ నుంచి నేను అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నాకు ఒక మిరాకిల్లా ఉంది. ఇది మీరు చేత్తోనే కట్ చేశారా? నిజంగా షెఫ్ మీరు నమ్మరు, ఇంత సన్నగా ఎలా కట్ చేస్తా. ఇంకొకటి, ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు ఒక రెండు కట్ చేసే వరకే కళ్ళలోంచి మాకు నీళ్ళు వచ్చేసి ఏం కట్ చేస్తున్నావో తెలియదు అయిపోతుంది. ఇది నిజంగా ఇంత సన్నగా ఎలా కట్ చేస్తారండి? మా కళ్ళ గంతలు కట్టేస్తే మేము ఇంతకన్నా సన్నగా కట్ చేస్తాం. అయ్య బాబోయ్, సీరియసా? సీరియస్. సరే, ఇది మాత్రం నాకు ఎలాగో చూపించాలి షెఫ్, ఓకేనా? తప్పకుండా. సో ఈ రెసిపీ అయిపోయినాక ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంటాం మన మధ్యన. దాని గురించి మీకు తప్పకుండా ఆ ఉల్లిపాయను ఎలా కట్ చేస్తారు దాన్ని జూలియన్ కటింగ్ అంటారు. ఓకే ఓకే, ఎలా కట్ చేశారు చెప్పండి. ఇది నా ఒక్క కోరికే కాదు, అందరి ప్రేక్షకులు చాలా మందికి అది ఉంటుంది. సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. నేను ఉన్నానండి మీ తరఫున అడగడానికి. వెయిట్ చేయండి. తప్పకుండా ప్రేక్షకుల మహాశయులందరికీ కూడా నేను తప్పకుండా అది చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి ఫస్ట్ మనం టమాటా కోడి కూరలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోల్డెన్ రూల్ అండి. స్టవ్ వెలిగించుకున్నాము. ఇందులో ప్యాన్ పెట్టుకొని ముందుగా కొంచెం నూనె వేసుకొని ఇందులో కొంచెం నూనె అంటే రెగ్యులర్ వాడదానికన్నా కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఇందులో. ముందుగా మనం నూనె వేడైన తర్వాత వెల్లుల్లి, తరిగిన వెల్లుల్లి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్స్. అదేవిధంగా కరివేపాకు రెమ్మలు ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా చిట్టపట్టలాడితే వేగిపోయినట్టు. ఇప్పుడు ఉల్లిపాయ, ఓకే, తరిగిన ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి. మామూలుగా మనం వంటలు చేసేటప్పుడు రకరకాల అంటే మసాలాలు కావాలి, కొబ్బరి పేస్ట్ కావాలి, కాజు పేస్ట్ కావాలి, కస్కస్ పేస్ట్ కావాలి, ఇలా రకరకాల పేస్టులు వాడుతూ ఉంటాం. మరి బాగా మనకు ఇప్పుడు ఉన్న కంప్యూటర్ సైన్స్ టైప్గా అంటే ఇంతకుముందు ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఏంటంటే దేహంతో పని చేస్తూ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే దేహంతో పని లేదు, బ్రెయిన్తో పని అయిపోయింది. కూర్చున్న దాన్ని సిస్టమ్ మీద కూర్చొని లేకపోతే అన్ని థింకింగ్లోనే ప్రతి ప్రాసెస్ స్ట్రెస్ బ్రెయిన్కి ఉంది కానీ బాడీకి లేదు. అయితే బాడీకి లేకపోవడం వల్ల మనం తినే విధానంలో మార్పులు తెచ్చుకోలేకపోతే రోగాలకు గురవుతాం. కరెక్ట్. ఎందుకంటే మనకేమవుతుందంటే అక్కడ బాడీ అలసిపోవడం లేదు, దాని తగ్గట్టుగా మనం ఏం చేస్తామంటే ఎక్కువ క్యాలరీస్ మనకు చికెన్లో దగ్గర 600 to
800 క్యాలరీస్ ఉంటాయి, ఓకే మటన్లో 1200 క్యాలరీస్ ఉంటాయి. అంటే మనకు హైట్ని బట్టి మనకు ఒక రోజుకు మనకు 1800 క్యాలరీస్ అయితే సరిపోతాయి. ఓకే అలా కాకుండా మనం ఎక్కువ క్యాలరీస్ వాడుతుంటాం. అంటే రోజుకు 3000 నుంచి 4000 క్యాలరీస్ వాడుతుంటాం మనం. టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కొంచెము. టమాటా ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక టేబుల్ స్పూన్. అవును. అయితే మనము వాడు దాంట్లో మనము ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మసాలాలన్నీ వేసుకోవచ్చు. మనం హార్డ్ వర్క్ చేయడం లేని వాళ్ళు ఫుడ్ తినాలి, జీవనోపాధికి భోజనం చేయాలి కాబట్టి మనము వాడుతున్న మెటీరియల్స్ చూసుకొని వాడుకున్నట్టయితే హోమ్ ఫుడ్ చక్కగా ఇంతకుముందు పెద్దవాళ్ళు చేసే వంటల్లో ఏ మసాలా లేకుండా జస్ట్ ఇంత ఉంటే గసగసాలు దొరికేది, లేకపోతే జస్ట్ టమాటా ఉల్లిపాయ ఆ సాంప్రదాయం ఉంది, ఆ రెండుతోటే వంట చేసేవాళ్ళు. అంతే అంతే కమ్మని రుచి వాహ్ అనిపించేలా ఉండేది. కాబట్టి అదే ఫాలోయింగ్లో ఈరోజు ఉలవచారు రెస్టారెంట్లో అద్భుతమైన రుచులు హోమ్ ఫుడ్లా క్రియేటివిటీ షెఫ్గా మంచి వంటలతో హెల్దీ రెసిపీస్ అతిథి మహాశయులందరిలో కూడా ఉలవచారు వాహ్. హైదరాబాద్లోనే ఒక శభాష్ అనే హోటల్ లాగా ఒక ఉత్తమమైన టాప్ హోటల్స్లో ఒక ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంకుల్లో మా హోటల్ ఉంది. ఆ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని అభినందించి ఆ రుచులను ఎంజాయ్ చేసినందుకు ఇక్కడ ప్రేక్షకులందరికీ కూడా మేము ఎప్పుడు కృతజ్ఞత భావనతో ఉంటాము. అదే భావన అందరూ కూడా అతిథులు కూడా ఉండాలనే ఆలోచనతోటే ఈరోజు రుచి చూడు ప్రోగ్రాంకి నేను కొత్త రెసిపీలను ఇంకా ఉలవచారులో కూడా లాంచింగ్ చేయని రెసిపీలను ప్రేక్షకుల కోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఇది కూడా మసాలా లేకుండా చక్కగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులో. ఓకే. అదేవిధంగా కొంచెం కారం పొడి, కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదండి నాన్ వెజ్. నాన్ వెజ్ అనగానే కారం. అందరూ అంటే కారం తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు, అలా ఏం లేదు. ఇప్పుడు మీరు చూసి అర్థమవుతుంది షెఫ్ నిజంగా ఏం చెప్పారు, ఏం చేశారు, ఏ మసాలా లేకుండా ఎంత చిక్కటి గ్రేవీలా వచ్చింది అని చెప్పేసి మీరు అంటారు. ఇప్పుడు చూడండి, జస్ట్ తెలిసిపోయింది మీకు. అంటే నేను పక్క నుండి ఇవి చూశాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ చేశాను. ఇప్పుడు కొంచెం టమాటా ప్యూరీ అంటే టమాటాని పేస్ట్ చేసుకున్నాం. ప్యూరీ వేరు, టమాటా జస్ట్ పేస్ట్ చేసుకున్నాం. ఓన్లీ టమాటాలని పేస్ట్ చేసేసారు అంతే. అంతే, ఇంకేం లేదు. చూడండి ఆ కలరు, మధ్యలో వేసి మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ రెడ్ కలర్ లో ఆ గ్రీన్ కలర్ చూడడానికే నోరు ఊరిపోతున్నట్లుగా ఉంది అది. ప్లస్ మీరు చెప్పినట్టు హెల్దీ, దీంట్లో మనం ఏమో పడిపోయి ఏంటో అన్ని మసాలాలు అవి కూడా ఏం వేయలేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం అంతే. అంతేనండి. ఎంత బాగుంది చూడండి అరోమా, నిజంగా ఇక్కడ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అవంతా. చికెన్ చిన్న చిన్న ముక్కలు, అంటే ఇక్కడ మనం బోన్స్ వాడుతున్నాం. ఒకవేళ బోన్ వద్దు, బోన్లెస్ కావాలి మాకు అనుకున్నప్పుడు బోన్లెస్ వాడుకోవచ్చు. ఇది బాగా టేస్ట్గా, అంటే దీంట్లో బాగా ఉడికిపోతుంది చికెన్. ఎప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇందులో మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, పచ్చిమిర్చి వేసాం, కరివేపాకు వేసాం, వెల్లుల్లి వేసాం, కొంచెం పసుపు, కారం వేసాం. అంటే ఉప్పు వేయలేదని చెప్పేసి మీరు అడుగుతారని అనుకుంటున్నాను. మీరు నన్ను కూడా స్టడీ చేసేసారు, నెక్స్ట్ ఏం డౌట్లు అడుగుతానో కూడా మీకు తెలిసిపోతాయి. అయితే ఇప్పుడు మీరు ఉప్పు ఎందుకు లేట్గా చేస్తున్నారు? అదే ఇప్పుడు దాంట్లో ఏం చిట్కా ఉంది అని. ఎప్పుడు పడితే అప్పుడు చికెన్లో ఉప్పు వేయరా, అవునా? వాటర్ వదిలి. ఇప్పుడు మనకు ఆ కడాయి అడుగు పట్టే సమయంలో ఉప్పు వేస్తే ఆ చికెన్లో వచ్చే వాటర్ గిరివే. ఓకే ఓకే, అదండి విషయం. స్టార్టింగే పని అయిపోతుంది కదా, ఉప్పు వేసేకండి, వాటర్ వదిలేస్తున్నట్టు అది. ఓకే, ఇప్పుడు వేస్తే అది కరెక్ట్గా మనకు గిరేవి తయారవుతుంది. చికెన్లో ఎప్పుడైనా ఉప్పు వేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ కంటెంట్ చికెన్ నుంచి వదులుతుంది. ఓకే, చూసారు కదా. ఇప్పుడు చూడండి ఎంత మంచి గ్రేవీ వచ్చింది. అవును చెఫ్, ఇది ఏంటి అన్నంలోకి తినేదా, రోటీసా, దేంట్లోకి? కర్రీ రైస్లో కోడి కూర. ఓకే, చపాతీలో కూడా బాగానే ఉంటుంది. చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, రెండిట్లో బాగుంటుంది.
మంచి ఘాటు ఆరోమా అంతా నాకే వచ్చేస్తుంది. ఫస్ట్ తినకుండానే వాసన పేల్చేస్తున్నారు, వాసనతోటి కడుపు నిండిపోతుంది. ఇప్పుడు మీరు అన్న డౌట్ని ఇందాక మీరు కొంచెం చెప్పారు, అది నేను మధ్యాహ్నం చూపిస్తానన్నాను. ఇప్పుడు చూపిస్తారా? మిషన్ తీసుకొచ్చారా? తెచ్చాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయమంటారా? ఏమో నాకు తెలీదు, మీరు యాడ్ చేస్తానంటే లేదండి, యాడ్ చేయను. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి మనకు సరిపడా అంటే ఒక స్పూన్ వేసి ఇప్పుడు మనం ఒక్క రౌండ్ ఇలా కలిపేసుకుంటే ఇంకా అంటే ఆ చికెన్ ముక్కలకు బాగా పట్టుకుంటుంది. చూడండి, ఇందులో మనం ఏమన్నా మసాలాలు వేసాము, అసలు చూసేటందుకు ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి కర్రీ ఎర్రగా కనిపిస్తూ ఉంటే మా అందరం ఏమనుకుంటామంటే ఏమో ఫుడ్ కలర్ వేస్తారేమో, లేకపోతే ఆ కలర్ ఎంత ఎక్కడి నుంచి వస్తుంది ఏమో, ఇంకేదో మ్యాజికల్ చేస్తారేమో. చూడండి ఏం మ్యాజిక్ ఉంది, మన కళ్ళ ముందే చేశారు. చూడండి ఎంత చక్కటి గ్రేవీ కలర్. వాటర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, చూసారు కదా, ఇందులో మనం ఏమి గ్రేవీ వాడాము, ఇందులో ఏం మసాలాలు వాడాము, ఏం లేదండి, ఏం లేదు అసలు. చూడండి ఎంత బాగుంది గ్రేవీ కలర్ఫుల్గా. అదండి చూసారు కదా, అసలు కలర్ఫుల్గా ఎంత అరోమా అయితే ఎంత బాగుందో. ఈలోగా ఇది ఉడుకుతూ ఉంటుంది, ఇంకొంచెం దానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇంకా చూడు ఇంకా కూడా చిక్కగా అయింది. ఇంకా చిక్కగా అయింది. అవునవును, మనం ఎంత ఉండాలో కర్రీ కంటే కూడా ఎక్కువ చిక్కగా ఉంది. మనం ఇంకా వాటర్ వేసుకున్నాం. అంటే మనం చేసే విధానంలో అందరు అనుకుంటారు మసాలాలు బాగా వాడితే చిక్కగా వస్తుంది, కాదు బాగా వేయండి రా. కరెక్ట్ కరెక్ట్. పేస్ట్ బాగా వాడండి, పల్లి పేస్టు, నువ్వుల పేస్టు, కొబ్బరి పౌడర్, రకరకాల పౌడర్లు వేసి మనకు అవసరమైన ఏమో 1800 క్యాలరీస్ అయితే మనం తినేది 3500 క్యాలరీస్, 4000 తింటాం పర్ డే. కరెక్ట్ కరెక్ట్. మరి దాని తగ్గట్టు వ్యాయామము యోగాలు మర్చిపోయాం. కరెక్ట్. కాబట్టి మన హెల్త్లు బాగుండాలంటే ఎక్కడ ఉంటుందండి, దాని తగ్గట్టుగా మనం కసరత్తు చేయాలి. దాని తగ్గట్టు సరే ఎలాగో మనం హార్డ్ వర్క్ చేయలేం కాబట్టి తినే విధానంలో మార్పులు చేసుకుని మీరు చెప్పినట్లు ఇలా హెల్దీవి తింటూ ఉంటే చక్కగా ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ అయిపోతుంది రెండింటికి. ఇది ఇక్కడ మనము మీరు ఇందాక నన్ను డౌట్ అడిగారు, ఇది అసలు ఏమిటితో ఎలా వస్తుంది, ఎలా కట్ చేస్తే ఇంత సన్నగా ఉల్లిపాయలు కట్ చేయొచ్చు. అది ఇప్పుడు మన డౌట్ క్లియర్ అవబోతోంది ఈ కూర ఉడికే లోపల. సో ఒక పని చేయండి యాదగిరి గారు, మీరు వాటికి అరేంజ్మెంట్స్ చేసుకుని మిషన్ తెప్పించండి. లోపల ఎక్కడి వరకు జరిగిన ప్రాసెస్ మన వాళ్ళకి ఒకసారి చెప్తాను. చూస్తారు కదండి, చికెన్ టొమాటో కర్రీ రెడీ అవుతుంది. ఆ గ్రేవీ కలర్ అవి చూస్తే మనం ఏమనుకుంటామంటే అబ్బా మన వల్ల కాదులే, రెస్టారెంట్లోనే వేస్తారు, వాళ్ళకి చాలా ఏవో కలర్స్ ఏవో వేస్తారు, ఏదో చేస్తారు అనుకుంటాం. అసలు కాదండి, చూడండి ఎంత బాగుందో. సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆయిల్ వేగిపోయిన తర్వాత వెల్లుల్లి చాలా చిన్నగా ఫైన్గా చాప్ చేసుకుని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి దాంట్లో పసుపు, చికెన్ వేసేసుకుని దాని తర్వాత చికెన్ కొంచెం అటు ఇటు అన్న తర్వాత కారం వేసేసుకుని ధనియాల పొడి వేసేసుకుని చికెన్ కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలట, ఎందుకంటే ఫస్ట్ ఉప్పు వేయకూడదు. ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి, టొమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఫైన్గా ధనియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాత అది బాగా గ్రేవీలాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చక్కగా ఎంత బాగుంది చూడండి, అంటే కలర్ఫుల్గా ఉంది, ప్లస్ అరోమా కూడా చాలా బాగుంది, ఉడుకుతుంది. ఈ లోపల మనకి షెఫ్ ఇంత సన్నగా ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో చూపిస్తారట, చూద్దాం. షెఫ్ ఎట్లా చెప్పండి. ఓ దానికి పర్టికులర్గా అదే నైఫ్ కావాలేమో కదండి? లేదండి, మామూలు నైఫ్తో కూడా వస్తుందా? అంటే మీకు డౌట్ ఉంటే మామూలు నైఫ్తో కూడా వద్దులేండి, నమ్మకం వచ్చింది. ఇది దీన్ని జూలియన్ కటింగ్ అంటారు. ఓకే, మీరు కూడా లావుగానే కట్ చేస్తున్నారుగా? లావుగానా అంటే అఫ్ కోర్స్ ఇంత సన్నగా ఏదో చేస్తారు ఇప్పుడు మ్యాజిక్. అమ్మో తక్కువ అంచనా అసలు వేయకూడదు మనం. అంతా అయిపోయాక మనకి ఇలా మ్యాజిక్ చేస్తారు, సన్నగా కనపడతాయి. చూసారు కదా, మనము దీన్ని కటింగ్ చేసే విధానం తెలిస్తే చాలా. అంతే అంతే. ఓకే, చూసారు కదా, అంతే. వావ్, ఇంకా దానికన్నా కూడా ఇంకా సన్నగా కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. నిజమే, నేను చూసిన దానికన్నా ఇంకా సన్నగా ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే కొంచెం వాటర్లో
వదిలేసేస్తే చూసారా ఎంత ఫైన్గా చాప్ చేయొచ్చో. నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. అంటే చేతులు కోసుకోకుండా జాగ్రత్తగా ట్రై చేయాలి. అవును షెఫ్, ఏంటి నెక్స్ట్? డ్యూరేషన్ నూనె తేరింది అంటే పైకి రెడీ అయిపోయినట్టు లెక్క. కరెక్టేనండి? ఒక స్పూన్ ఇస్తే. అమ్మో ఇంకేదో ఉందంటారా? ఇంకా కొంచెం ఓకే. క్లామాక్స్ అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. గరం మసాలా. గరం మసాలా మాత్రం మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నేను ఇప్పటికల్లా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అవును. ఏంటి పాళ్ళు అని. బా కాకపోతే ఇక్కడ మనము ఈ గరం మసాలాలో కూడా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది. ఆయుర్వేదిక్ మెడిసిన్? అవునండి. చెప్పండి. గరం మసాలాలో యాక్చువల్గా ఇలాచి పౌడర్లో మనకు చలవనిస్తుంది. ఓకే. గరం మసాలా వేడినిస్తుంది. ఇది రెండు సమపాలకు ఎందుకు చేసామంటే ఇక్కడ ఎండాకాలము వానాకాలం రెండుటైనా సమానం. చూసారు కదా, అర్థమైంది. ప్రతి దాంట్లో రెండుంటిని మిక్స్ చేసి అవి గుర్తించి తిన్నట్టయితే. అవును, మీరు ఫస్ట్ ఈ షెఫ్గా ఇవి నేర్చుకున్నారా, ఆయుర్వేదం నేర్చుకున్నారండి? నేను షెఫ్గా నేర్చుకున్న తర్వాత దాంట్లో ఉన్న క్యాలరీస్ కానీ దాంట్లో ఉన్న విధానాలు కానీ 9 సంవత్సరాలు ఫుడ్ను రీసెర్చ్ చేశాను. ఓకే ఓకే. ఎందుకంటే చాలా మంది షెఫ్స్ నేను చూశాను, దాంట్లో టేస్ట్ రావడం కోసం ఎన్ని వేలు అన్న వేస్తారు కానీ ఇన్ని పోషక విలువలు ఇంత హెల్దీనెస్ ఎవరు మాట్లాడరు. అవును. అది నేను పర్టికులర్గా ఒక 9 years ఫుడ్ను దాంట్లో ఉన్న గొప్పతనాలు లాభ నష్టాలు గురించి తెలుసుకొని ఈరోజు నేను వంట చేస్తున్నప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫ్ కోర్స్, డెఫినెట్. కాబట్టి నా వంతు సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పాలి కదండి. నా వంతు బాధ్యత నేను కూడా ప్రేక్షక మహాశయులందరూ కూడా అంటే లోకం బాగున్నప్పుడు మనం బాగుంటాం. కాబట్టి నా వంతు బాధ్యత నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం నా డ్యూటీ. తర్వాత వాళ్ళు వింటారా, వాళ్ళు ఆచరిస్తారా అనేది వాళ్ళ డ్యూటీ. అంతే. కాబట్టి నేను నా బాధ్యత చెప్పాలి. కాబట్టి నేను ప్రతిదీ కూడా నేను రీసెర్చ్ చేసి నేను ఆనందాన్ని పొందినప్పుడు పక్కన ఉన్న వాళ్ళని ఆనందం పెట్టడం నా బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఇంత రెస్పాన్సిబుల్ షెఫ్స్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మనం చక్కగా ఏముంది క్యాలరీస్ ఆలోచించగల చక్కగా తినేచ్చు. ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఫినిష్. అబ్బా ఏమన్నారు మన ఫైనల్గా మీరు గరం మసాలా వేసిన తర్వాత అది ఫినిషింగ్ టచ్ లాగే ఉంది నిజంగా. బా భలే ఉందండి స్మెల్. చూసారు కదా, ఇది ఎందుకు నేను ఈ చికెన్లో చూపించాల్సి వచ్చింది అంటే టమాటా కర్రీ అంటే ఎక్కువగా డాబాల్లో చేస్తూ ఉంటారు. ఆ టమాటా కర్రీ కోసం చాలా మంది ఇష్టంగా తింటుంటారు. రొట్టెలో టమాటా కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. కరెక్ట్. వెజిటేరియన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి నాన్ వెజ్ వాళ్ళకి పర్టికులర్గా దీని మీద రీసెర్చ్ చేసి ఈ రెసిపీని ఇంకా ఉలువచార్లో లాంచింగ్ చేయకముందే రుచి చూడు ప్రేక్షకుల కోసం ఇది తయారు చేశారు. బాగుందండి. చూసారు కదా ఎంత చిక్కదనం దీంట్లో, మనం ఏ పేస్ట్ లేదు, ఏ గ్రేవీ లేదు, చక్కగా ఎంత చిక్కగా వచ్చిందంటే నిజంగా మామూలుగా మనం మసాలాలు వేసేదానికంటే కూడా చిక్కగా వచ్చింది. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసుకున్నాం. మీరు అసలు యాక్చువల్గా ఇది మీతో చేయిద్దాం అనుకున్నాను అన్నారుగా, నా చేత ఒక ఎపిసోడ్ చేపిస్తాను అన్నారు కదా. కానీ ఏంటంటే యాక్చువల్గా ఇది అంటే కొత్తగా నేనే లాంచింగ్ చేస్తున్నాను. మరి అది అవునండి, ఎక్స్పెరిమెంట్ చేయడం కరెక్ట్ కాదేమో అని నేను ఇవ్వలేదు. నెక్స్ట్ తప్పకుండా మీతో చేయించి డెఫినెట్గా మీ చేత ఆహా అనిపిస్తా ఆ విధంగా చేస్తాను. చూసారు కదా నిజంగా ఎంత బాగుందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంటే తర్వాత అన్నంలో కలుపుకోవాలి, అలా ముక్క తీసుకుని అలా తినేయాలన్నట్లుగా ఉంది. చూడండి అసలు ఎంత నీకు అద్భుతంగా. అసలు గ్రేవీ బౌల్లో వేస్తే నేను ఎక్కడ జారిపోతుందేమో అనుకున్నాను. ఇంత చక్కగా అసలు గ్రేవీ వాహ్ అనిపించేలా. చూడండి ఎంత చక్కటి గ్రేవీ వచ్చింది, అసలు ఊహించలేని విధంగా. తిక్కగా మంచిగా ఇది రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది అసలు నువ్వు ఏ దాంట్లో తిన్నా కూడా. అవును. ఇప్పుడు మీరు చేతులు టేస్ట్ చేసేసి చేతులు మాత్రం ఉంచుకోండి. అందుకే నేను ఇప్పుడు స్పూన్తో టేస్ట్ చేయాలనుకుంటున్నాను షెఫ్. చూసారు మేము కూడా మాట్లాడతాం షెఫ్, ఇవ్వండి. ఓకే అండి, మీరు కట్ చేయమన్న దాన్ని కట్ చేసి దీన్ని మంచి ప్రజెంటేషన్ చేద్దాం. దాంతో గార్నిష్ చేస్తున్నారా? అంతే కదా మరి. మీరు చెప్పిన దానికి మేము చేయాలి కదండి, మా డ్యూటీ. అయ్యయ్యో. ఇప్పుడు కొంచెం పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచి చూడు వాహ్ రుచి చూడు అనే దాంట్లో చక్కటి ఒక కొత్త రెసిపీని
ప్రేక్షకుల మహాశైల కోసం ఈరోజు లాంచింగ్ చేసాం. Super. టమోటా కర్రీ ఉలవచారులో స్పెషల్. ఓకే, టేస్ట్ చేసి చెప్పమంటారా? తప్పకుండా. ఇప్పుడు నేను టొమాటో కోడి కూర రుచి చూడబోతున్నాను. ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి. పీస్ తీసుకుంటున్నారా? గ్రేవీ గ్రేవీ బా నిజంగా అసలు